నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన తర్వాత ఎంఎస్ఎం ఈ స్కామ్ ద్వారా ఎస్సీ ఎస్టీ వాహన యజమానులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా కొనుగోలు చేసిన బస్సులు, టిప్పర్లు, జేసీబీలు, కార్లు మొదలగునవి స్కీమ్ల ద్వారా కొనుగోలు చేసి నడుపుతున్నామని, అందులో భాగంగా బస్సులు ఆర్టీసీకి బాడుగకు తిప్పుతున్నామని, కానీ గత 2020 నుండి 2024 వరకు ప్రభుత్వం అందించే సబ్సిడీలు విడుదల చేయకుండా తీవ్ర అన్యాయం చేశారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మే 15 లోపల విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, నేటి వరకు విడుదల చేయలేదని, ఎస్సీ ఎస్టీలకు చెందిన వాహన యజమానులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని, కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ సబ్సిడీని విడుదల చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని విజ్ఞప్తి చేశారు. కావున ప్రభుత్వం దయ ఉంచి త్వరగా సబ్సిడీ విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పందిటి సుబ్బయ్య, శ్రీనివాసులు సురేష్, కొత్త ఆనందరావు, ఎస్సీ ఎస్టీ వాహన యజమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దళితులను ఆదుకుంటామని చిన్న పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసి ఈరోజు బ్యాంకుల ద్వారా అనేక విధాలుగా ఈరోజు దళితులందరికీ చిన్న చిన్న వాహనాలు, అదేవిధంగా జేసీబీలు, మిషన్లు, అదేవిధంగా బస్సులు, ట్రాక్టర్లు, వ్యవసాయానికి పనికొచ్చే విధంగా అన్ని వస్తువులు కూడా ఈరోజు బ్యాంకీ ద్వారా లోన్లు పొందడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో మీకు దళితుల్ని పారిశ్రామికవేత్తలుగా చేస్తానని గత ప్రభుత్వం ఈ దళితులకి ఈ బ్యాంకుల ద్వారా ఈ యూనిట్లు తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ వీళ్ళకి సబ్సిడీ ఇవ్వకుండా ఇక్కడ బ్యాంకీ డ్యూ చూస్తే విపరీతంగా భారం అయిపోయి ఈరోజు కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు దళితులందరూ కూడా రోడ్డున పడే పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ ప్రభుత్వం పోయి తెలుగుదేశం ప్రభుత్వం, పేదల ప్రభుత్వం వచ్చిందని సందర్భపడుతూ ఉంటే, కానీ ప్రభుత్వం వచ్చే సంవత్సరం దాటినా కూడా ఇంతవరకే ఎక్కడా కూడా ఒక్కడ అకౌంట్లో కూడా సబ్సిడీ పడిన సందర్భాలు ఎక్కడా కూడా లేవని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా పార్టీకి అండగా ఉంటారు. అలాంటి ప్రభుత్వం ఏర్పడితే ఈ యూనిట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎందువల్లంటే మాకు ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని మోసం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వంలో అయినా మాకు సబ్సిడీ పడుతుంది అనే విధంగా ఈరోజు అందరూ కూడా సంతోషపడి ఈరోజు ఆ వాహనాలు తిప్పుకోలేక, ఆ వాహనాలకు బ్యాంకులు డ్యూలు కట్టుకోలేక, కుటుంబాన్ని నడుపుకోలేక ఈరోజు ఆ యూనిట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా రోడ్డున పడిన సందర్భాలు ఉన్నాయి. ఇమీడియట్లుగా ఏపీఐఐసికి 7,500 కోట్లు, దానికి 10,000 కోట్లు, దీనికి 10,000 కోట్లు అనే క్యాబినెట్లు ఆమోదించడం జరిగింది. కానీ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక 300 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే మాలా మాదిగలు, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా సబ్సిడీ లబ్ధి పొందే వాళ్ళ కుటుంబాలను వాళ్ళు బాగుపరిచే విధంగా ఉంటారని మేము తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఎందుకు ఈ ప్రభుత్వం దళితుల్ని, ఎస్టీలకి, ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం సబ్సిడీ రిలీజ్ చేయకుండా ఇక్కడికి వచ్చే లోపల మా కాడ బడ్జెట్ లేదు, అవి లేవు అనే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా దళితులను మోసం చేసే విధంగా ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం. కావున ఎంత తొందరగా ఈరోజు ప్రభుత్వం వేసే ఎంఎస్ఎంయు సబ్సిడీని తొందరగా ఇమీడియట్లుగా వాళ్ళ అకౌంట్లో వేస్తే ఆ వాహనాలను నడుపుకొని ఆ కుటుంబాలను కూడా రోడ్డున పడకుండా ఆ కుటుంబాలను కూడా సక్రమంగా చూసుకునే అవకాశం ఉంది. కానీ ఇదే విధంగా సబ్సిడీ వస్తుంది అనే విధంగా ఈరోజు బ్యాంకుల్లో ఆ వెహికల్స్ తీసుకొని ఆ వెహికల్కి డ్యూ కట్టలేక ఆ డ్యూలు దానికి ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఈరోజు అన్ని కుటుంబాలు కూడా ఆ బళ్ళకు కొంతమంది బ్యాంకుల సీజ్ చేసి అటు ఇటు కాకుండా ఈరోజు ఈ దళితులందరూ కూడా రోడ్డున పడిన సందర్భాలు ఉన్నాయి. అందువలన రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లుగా ఎంఎస్ఎంయూలో వాళ్ళందరికీ కూడా సబ్సిడీ రిలీజ్ చేసి ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీద ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎంఎస్ఎంఈ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీలో బస్సులు కొని అద్దెకు పెట్టాం. ఇంతవరకు దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు వచ్చినప్పుడు మాకు ఇంటెన్షన్ ఏమైనా ఇచ్చారంటే, సంవత్సరం లోపల మీకు సబ్సిడీలు వేస్తాము, అందరూ మీరు దళితులు పారిశ్రామికవేత్తలు అవ్వాలనేసి ఆశ చూపించారు.
సంవత్సరం కాదు, ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మేము పెట్టుబడి పెట్టిన దానికి కాక ఇంకా రోజు రోజు నష్టపోతున్నాం. మేము అడుగుతున్నది ఏమంటే, మాకు మా సప్లై నిధుల వల్ల ఎస్సీ ఎస్టీలకు దాదాపు 350 కోట్లు ఉంది. 350 కోట్లు సంవత్సరానికి 4 సంవత్సరాలు లెక్కేస్తే సంవత్సరానికి 40 కోట్లు అవుతుంది. ఇంతవరకు 40 కోట్లు కూడా కేటాయించలేకపోతుంది ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. మేము అడుగుతున్నది ఒకటి, మాకు రావాల్సిన నిధుల్లో, మాకు ఇవ్వాల్సిన నిధుల్లో మాకు నిధులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలనేసి కోరుకుంటున్నాం. పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి మోసం చేసి దళితుల్ని అభివృద్ధి చేస్తామని పరిశ్రమల మీద పెద్ద అవగాహన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా ఆలోచించి, గత ప్రభుత్వంలో జగనన్న బడుగు వికాసం ఆయన మమ్మల్ని బడుగులుగానే తయారు చేసి వెళ్ళిపోయినాడు. మా సప్లై నిధులను తినేసాడు. మాకున్నటువంటి శాసనసభ్యులు ఎస్సీ ఎస్టీ శాసనసభ్యులు 29-30 మంది ఉంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఈ ఎస్సీ ఎస్టీ సప్లై నిధి ఏమైందని అడిగే దొమ్మ ధైర్యం ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒకడు కూడా లేడు. మా రిజర్వేషన్లు పొంది శాసనసభ్యులు అయ్యి ఒక్కరు కూడా మాట్లాడకుండా సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పటికీ ఈ సంవత్సరంన్నర కూడా అప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 1.5 సంవత్సరం గడిచిపోయింది. ఒక్క రూపాయి ఇవ్వకుండా మా డబ్బులతో బస్సులు కొని బ్యాంకుల దగ్గర వడ్డీలు కట్టి అప్పులు తీసుకొని ఆర్టీసీకి లాభాన్ని చేకూర్చి పెడితే లాభం పొందిన ఆర్టీసీ ఈరోజు మమ్మల్ని నష్టాల్లో నెట్టేసింది. మా బస్సులని సీజ్ చేసేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చింది. కాబట్టి ఇప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ వెంటనే ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్లో ఉన్నటువంటి ఈ 350 కోట్ల రూపాయలు మా సబ్సిడీల కింద రిలీజ్ చేస్తే ఎక్కడైనా మా కుటుంబాలు బాగుపడతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.